और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को విషయం వచ్చేసి నిన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. మన సైన్యం చాలా అద్భుతంగా పనిచేసిందని ధన్యవాదాలు కూడా తెలియజేసిండు. అది చాలా నిజం కూడా. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన దేశం యొక్క వాయుసేన యొక్క విశిష్టత తెలిసి వచ్చింది. పాకిస్తాను ఎన్నో డ్రోన్లను ఉపయోగించిన, మిసైల్స్ను ఉపయోగించిన, రాకెట్స్ను ఉపయోగించినా సరే మనము అడ్డుకోగలిగినాము. ఇది చాలా గొప్ప విషయం, మన దేశం సాధించినటువంటి విజయంగా మనము భావించవచ్చు. అయితే అసలు విషయం తెలియాల్సింది ఏంటంటే, మనము యుద్ధం చేయలేదు. చాలామంది అనుకుంటున్నారు మనం యుద్ధం చేశాము మధ్యలోనే ఆపేశాము అని అనుకొని చాలా విధాలుగా ట్రోల్స్ చేసుకుంటున్నారు, చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అది తప్పు. మన దేశం ఓన్లీ స్ట్రైక్స్ మాత్రమే చేసింది. అంటే ఉగ్రవాదులు, మన దేశంలోని 26 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులను ఏరివేయడమే మన పనిగా పెట్టుకొని పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే ధ్వంసం చేయాలనుకొని నిర్ణయించి స్ట్రైక్ చేశాం. అది మన పని. మనం దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం పేరు కాదు, మనం చేసినటువంటి ఆపరేషన్ పేరు అది. ఏం ఆపరేషన్ చేశాం మనం అంటే, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరేయడం అనేటువంటి పని చేశాం. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ చేసింది ఏంటంటే, మన దగ్గర ఏం ఉగ్రవాదులు ఉండరు కదా, మరి మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు కూడా ఉండవు కదా, వాళ్ళు మరి దేని మీద యుద్ధం చేయాలా? వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జనావాసాల మీద లేకపోతే సైన్యం మీద. అదే పని వాళ్ళు చేయాలనే ప్రయత్నము భయంకరంగా చేశారు. కానీ మన వాయుసేన దాన్ని పూర్తిగా అడ్డుకోగలిగింది. ఎక్కడ కూడా మనకు ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. మొత్తంగా జరగలేదని కాదు, కానీ పెద్దగా జరగలేదు. అసలు నెగోషియబుల్, అది చాలా తక్కువ. కానీ పాకిస్తాన్ వైపు కొంత ప్రాణ నష్టం కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయినాయి. మన నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మనము వాళ్ళను ఉగ్రవాద దేశంగా నిరూపించగలిగినాము అనే విషయము చెప్పుకొచ్చాడు నిన్న అతను. కానీ అది ఈరోజే కాదు, ఎప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాము. గత 20 ఏళ్ల నుంచి మనము పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా చూపించేటువంటి ఎన్నో ఆధారాలను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినాము. ఇంతెందుకు, బిన్ లాడెన్ లాంటి కరుడగట్టిన ఉగ్రవాదినే అమెరికా పాకిస్తాన్లో పట్టుకుంది. అయినా కూడా ఏ దేశం కూడా ఇంతవరకు పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించలేదు. ఏ దేశం కూడా ఇంతవరకు పాకిస్తాన్ను ఇది ఉగ్రవాద దేశము, దీంతో మేము బిజినెస్ చేయలేము, వ్యాపార సంబంధాలు పెట్టుకోలేము అని చెప్పలేదు. ఇంతగా వాదిస్తున్న అమెరికా కూడా ఇంతవరకు చెప్పలేదు. అమెరికా మనకు మిత్రదేశమే, పాకిస్తాన్కు మిత్రదేశం. అది విచిత్రం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, పెద్ద ప్రశ్న ఇది, నాకే కాదు మొత్తం భారతదేశానికే ఇది ఒక పెద్ద ప్రశ్న. మన దేశము వాళ్ళు మన కాలబేరానికి వచ్చిరని చెప్పుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు మన కాలబేరానికి వస్తే మనతో సంప్రదింపులు జరపాలి. కానీ మన 2 దేశాల కంటే ముందుగానే 3వ దేశమైనటువంటి ట్రంప్ ట్వీట్ చేసి ఎట్లా మనకు కాల్పుల విరమణకు నేనే మధ్యవర్తిగా ప్రవర్తించానని చెప్తాడు, మధ్యవర్తిగా ఉన్నాను నేనే అని చెప్పి డిక్లేర్ చేసుకుంటున్నాడు. ఇంతకంటే ఇది పెద్ద ప్రశ్నే కదా మనకు. ఇప్పుడు మన 2 దేశాలలో ఇప్పుడు పాకిస్తాను మనం చెప్తే వేరు, పాకిస్తాన్ మన కాలబేరానికి వచ్చిందని మన మోదీ గారు చెప్తున్నారు. ఓకే, అది హర్షించదగ్గ విషయమే. కానీ ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు మనకు. కానీ అక్కడి నుంచి మాత్రం ట్రంప్ మనందరికంటే ముందే, మన 2 దేశాల కంటే ముందే అతను ట్వీట్ చేసేసిండు, కాల్పుల విరమణ జరిగిపోయింది, నేను మధ్యవర్తిత్వం చేసిన అని చెప్పి. మన దేశం మధ్యవర్తిత్వానికి వ్యతిరేకం. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నా కూడా మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ రక్షణే చాలా ముఖ్యము. వాళ్ళన్నీ ఆలోచించే, మన దేశానికి ఏది అవసరమో ఏది అవసరం లేదో అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. మనం అందరం ఖచ్చితంగా మోదీ నిర్ణయాన్ని అభినందించాల్సిందే.